ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన, ఒక ప్రజా కంటక పరిపాలన. అయితే ఇదేదో నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడటంలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 16 నెలల ముందు, అక్షరాల 16 నెలల ముందు ఇది ఒక ప్రజా కంటక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని నిలదీసి ఉద్యమించి ఈదుల్లోకి వచ్చి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని, నా తమ్ముడు గాని, ఆఖరికి నా భార్య, నా కుమార్తెలు గాని, నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు ఆ యొక్క దుర్మార్గపు దమనంతో కేసులు పెట్టించుకున్నాం, వేధించుకున్నాం. అయినా కూడా ఎక్కడ తగ్గల. సోషల్ మీడియా వేధింపులకి, టెలిఫోన్ కాల్ బెదిరింపులకి, పోలీస్ కేసులకి ఎక్కడా కూడా తగ్గల. నా ఉద్దేశం ఒకటే, భయపడతా బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతకం. తెగించి మనకు నచ్చినట్టు బతికితే 2 ఏళ్ళు తక్కువ బతకం. దాన్ని నమ్మాం. అందుకే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని ఆనాడే చెప్పా ప్రజాకంటక పరిపాలన అని చెప్పని. మరి ఈనాడు ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అన్ని రకాల కూడా ముందుకు వెడుతూ ఉంది. అన్ని రకాల కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమే కాదు, అన్ని రకాల కూడా ముందుంటున్నది నా విశ్వాసం. అందుకే ఈ యొక్క తీర్మానాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తూ ఈ యొక్క మహానాడు సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకు అభినందిస్తున్నామంటే స్త్రీని ఆది శక్తిగా, పరాశక్తిగా, గౌరీ మాతగా ఏదైతే ఆరాధించే దేశంలో, భారత మాతగా సంబోధించే దేశంలో ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలా. స్త్రీ శక్తి కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, ఆ స్త్రీ శక్తిని ప్రోత్సహించాలని ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి ఒక అజెండా డిక్టేట్ చేశాడు నారా లోకేష్ గారు. అదే 33% మహిళా రిజర్వేషన్. ఈనాడు ఈ దేశంలో అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ప్రతి రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితి 33% మహిళకి రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. దానికి కారణం మన ఆరాధ్య నాయకుడు నారా లోకేష్ గారి నిర్ణయం. దాన్ని ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి పెద్దరికం. ఈ రెండు కలగలిపి ముందుకు సాగుతూ ఉన్నాం సోదరులారా. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.